ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కు రోబోలు సిద్ధమయ్యాయి. పరిస్థితులు అంచనా వేసేందుకు రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. క్యాడర్ డాగ్స్ తో మరోసారి స్పాట్లను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే క్యాడావర్ డాగ్స్ గుర్తించిన మరో 2 ప్రాంతాల్లో సహాయక సిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. మరోవైపు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత టన్నెల్ లోపలి పరిస్థితులపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ టన్నెల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు. రోబోటిక్ టీమ్స్ కూడా రెడీ అయ్యి లోపలికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్లో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకి చేరుకుంది. 18 రోజుల నుండి కార్మికుల జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. 11 టీములకు సంబంధించి ఏవైతే నేవీ, అదేవిధంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైల్వే తదితర శాఖలకు సంబంధించిన రెస్క్యూ టీములు మొత్తం టన్నల్లోకి వెళ్లి కార్మికుల్ని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 7 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకోవడం జరిగింది. వారిని ఎలా తీసుకురావాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే రోబోటిక్స్ మిషన్ ని లోపలికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి 110 మంది రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి టీములు వెళ్లడం జరిగింది. ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి 7 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కేరళకు సంబంధించిన జాగిలాలు చేరుకోవడం జరిగింది. ఒక కార్మికుడిని గుర్తించి ఆ మృతదేహాన్ని కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇంకా 7 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. 18 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలా సునీల్. ప్రసాద్, అయితే ఆ ట్రాక్లను కూడా పునర్నిర్మించినట్లుగా తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్డేట్ ఇస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గత 18 రోజుల నుండి రాష్ట్ర మంత్రులు అక్కడే రోజుకి ఉంటూ దృష్టి సారిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టరు, ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పనులకు సంబంధించిన ఆటంకాలకి, అదేవిధంగా ఏదైతే లోకో ట్రైన్ ఉందో ఎంతవరకు వెళ్ళిందనే దానిపైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే 13.5 కిలోమీటర్లు ఆ లోపల టన్నల్లోకి వెళ్లడం జరిగింది. ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ దాకా టన్నల్లోకి లోకో ట్రైన్లు వెళ్తే ఉపయోగం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ట్రాక్ ను కూడా పూర్తిగా నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకో 200 మీటర్లు వెళ్తే పూర్తిగా కార్మికులను గుర్తించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే దాదాపు 10 అడుగుల మేరే కార్మికులు ఇరుక్కుపోయినారేమో అనేది ఒక అంచనాకు వస్తున్న సందర్భం కనిపిస్తోంది. 2 అనుమానిత ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే గతంలో 3 చోట్ల అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఒక చోట 4 ఉన్నట్లు, ఒక చోట 3, ఒక చోట 2 ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఒకరిని తీసుకురావడం జరిగింది. ఇంకా 7 మంది కార్మికులు అక్కడే ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆ సింగరేణి, అలాగే నేవీ, కేరళకు సంబంధించిన జాగిలాలకు సంబంధించిన రెస్క్యూ టీములతో ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజు ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రోబో మిషన్లను ఇప్పటికే తీసుకువెళ్లడం జరిగింది. లోపల ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసిన తర్వాత రోబోలను తీసుకువచ్చి ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో ఆ జాడ కనుక్కునేందుకు ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సహకారాలు అందుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కార్మికులను తీసుకువచ్చేందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏదైనా అత్యాధునిక టెక్నాలజీ కావాలన్నా ఖచ్చితంగా తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంకు చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి ఉన్నాయో కీలకమైనటువంటి ఆ టీములు అక్కడే ఉన్నాయి. దాదాపు 18 రోజుల నుండి కార్మికుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
సునీల్. ప్రసాద్, అయితే ముఖ్యంగా ముందు నుంచి కూడా కార్మికులకి అంటే ఈ సహాయక చర్యలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్ కి చాలా ఎక్కువ టాస్క్ ఇచ్చింది మట్టి. ఆ మట్టిలో నుంచి నీళ్లు బయటకు వెళ్ళిన తర్వాత మట్టి చాలా సిమెంట్ లాగా గడ్డగట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మట్టి తొలగింపు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి? దానికి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? అయితే ఏదైతే ఈ పైన టన్నల్లో 22వ తేదీ శనివారం రోజు జరిగినటువంటి 8:30-9 గంటల సమయంలో జరిగినటువంటి ఈ టన్నల్ల ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. ఒక కార్మికుడిని బయటకు తీసుకురావడం జరిగింది. ఇంకో 7 మంది కార్మికులు అక్కడే చిక్కుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి టన్నల్లో పైనుండి ఏదైతే మట్టి పడిందో ఆ మట్టి అంతా ఆ సిమెంట్ మాదిరి తయారవుతుందనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. వాటిని తీసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. అది ఇప్పటికే అక్కడ దాదాపు 1000 లీటర్ల వాటర్ ఉబ్బుతూ ఉంది. అదేవిధంగా బురద ఎక్కువ చేరుకోవడం, పైన నుండి పడినటువంటి మట్టి దాదాపు టన్నుల కొద్దీ మట్టి పడడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 నుండి 18,000 టన్నులని బయటకు తీసుకొస్తున్నప్పటికీ అక్కడ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. బురద ఉండడం, దాదాపు 8-9 అడుగులు బురద ఉండడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే చిన్నకు సంబంధించిన ఒక జేసీబీ గాని లోపలికి తీసుకువెళ్లడం జరిగింది. ఆ జేసీబీ ద్వారా ఆ మట్టిని గాని తరలిస్తున్నారు. లోకో ట్రైన్ ద్వారా కానీ మట్టిని తరలిస్తున్నారు. అలాగే ఏదైతే అక్కడ టన్నల్లో ఉన్నటువంటి మట్టిని కూడా తీవ్ర ప్రయత్నాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్మికులను కానీ ఖచ్చితంగా తీసుకొచ్చేందుకు తీవ్ర కృషి చేస్తారు. ఈ రోజు మాత్రం రోబోల ద్వారా ఆ టెక్నాలజీ ఉపయోగించి కార్మికులను జాడ గుర్తించేందుకు ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.